హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము వరంగల్ నుంచి నరసంపేట వెళ్ళే రోడ్లో అయితే మన ధర్మారం అని ఒక విలేజ్ అయితే ఉందన్నమాట. అక్కడికైతే మేము మామిడి పండ్లు అయితే తీసుకురావడం జరిగింది. ఈ మామిడి పండ్లు వచ్చేసి మన వాజేడ్ నుంచి అయితే తీసుకొచ్చాము. నైట్ వచ్చిన తర్వాతకి ఈ మార్కెట్కి ఎప్పుడు రాలేదు కాబట్టి దీని ప్రాసెస్ అయితే మనకు తెలియదు. ఇక్కడికి పొద్దుగాల వచ్చినాం, తిరుబాటుకు వచ్చేసరికి మామూలుగా లేదు బండ్లు. ఇక్కడ ఎట్లున్నాయంటే బీభత్సంగా ఉన్నాయి బండ్లు. ఇన్ని బండ్లు నేను ఏ మార్కెట్లో కూడా చూడలేదు, అట్లున్నాయి అన్నమాట. అన్నీ కూడా మామిడి బండ్లే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మన బండి అయితే సీరియల్ పెట్టిన తర్వాతకి ఆ మిర్చి మార్కెట్లో అయినా ఆ ధరలు ఆ రేట్లు కొద్దిగా అర్థమవుతున్నాయి, కానీ ఇక్కడైతే ఏం అర్థం కావట్లేదు. వీళ్ళు మాట్లాడే ఆ ధరలు ఎట్లా చేస్తానో ఏం అర్థం కావట్లేదు. అయితే ఒక్కో మార్కెట్కి అయితే ఒక్కొక్క మామిడి పండుగ అయితే ఒక్కో పేరు పెట్టిండు. బంగనపల్లి అని, కలెక్టర్ అని, ఏదేంటి సుకూరాలు, అంగూరాలు, ఏదేదో పెట్టిండ్రు అనమాట. ఈ సీ ఫ్రూట్ మార్కెట్ అనేది బాగానే ఉంది, అంత గలీజ్గా ఏం లేదు. అంటే పండ్లు డ్యామేజ్ అయిన పండ్లు పారేయడం, ఇట్లా వాసన రావడం ఇట్లా ఉంటుంది కదా, అట్లాంటి ఏం లేదనమాట. మంచి నీట్నెస్గానే ఉంది. ఎప్పుడు రాలేదు ఇక్కడ ధర్మవరం. ఇక్కడ చాలా వరకు అయితే అశోక్ లేలాండ్, టాటా ఏసీ బండ్లు అయితే ఉన్నాయన్నమాట. అన్న వాళ్ళు అయితే కొంతమందిని అడిగి తెలుసుకున్నాను. అన్న, మీరు డైలీ మామిడి పండ్లు తోలుతారా లేకపోతే ఇంకా ఏమన్నా తోలుతారా అని చెప్తే, వాళ్ళు ఓన్లీ మామిడి పండ్లకే పెడతారంట ఈ సీజన్లో. వాళ్ళు డైలీ తోలుతారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ ఒక 20-25 ట్రిప్పుల దాకా అయితే ఇక్కడికి మార్కెట్కి అయితే తీసుకొచ్చారనమాట. ఈ వీడియోలో అయితే చాలామంది చూస్తుంటారు కదా నా వీడియోలు. మీరు కూడా ఎప్పుడన్నా ఈ మామిడి పండ్ల మార్కెట్కి ఇక్కడ నరసంపేట దగ్గరలో ఈ ధర్మారం విలేజ్లో ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే ఈ వీడియోకి అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. రకరకాల మామిడి పండ్లు ఉన్నాయి కదా, మామిడి పండ్లు బండ్లన్నీ వరుసగా సీరియల్ పెడితే సేట్ అనేటోడు వచ్చి బండ్ల మీదకి వెళ్ళి ధరలు చేస్తాడు. ఆ ధరలు మనకు అర్థం కావట్లేదు. కొద్దిసేపు విన్నా కానీ ఆ ధరలు మనకు అర్థం కాక బండ్లో వచ్చి కూర్చున్నా. ఆ వరుసగా బండ్ల మీదకి వెళ్ళి ధరలు చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇంకో రౌండ్ ఇంకో వరుసలో వస్తాండ్రు. అట్లనే ధరలు అయిపోయిన తర్వాతకి వెళ్ళి కాంటా పెట్టుకోవాలంట. కాంటా పెట్టుకున్న తర్వాతకి వాళ్ళు చిట్టి రాసిస్తారంట. ఏ సీటుకి అయితే మనం అమ్ముతున్నామో ఆ చిట్టి పట్టుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ చూపిస్తే వాళ్ళు ఆ సేటు వాళ్ళ తరపు నుంచి వచ్చి వాళ్ళు అన్లోడింగ్ ప్రాసెస్ చేస్తారంట. చేసిన తర్వాతకి ఆసాం అయితే ఎవరు ఉంటారో వాళ్ళు ఆ సేటుని కలుసుకొని తర్వాత మనీ అనేది తీసుకొని వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారంట. మనకైతే బండి అన్లోడ్ అయిన తర్వాతకి మనకు వరంగల్ నుంచి మళ్ళీ కిరాయి ఉంది, ఐరన్ ఉంది. ఐరన్ వేసుకొని మేమైతే బయలుదేరుతాం. చూడండి, ఇవేమో బంగినపల్లి. ఈ మా దాంట్లో ఉన్నాయేమో కలెక్టరేట్ అట. ఈ కలెక్టరేట్ ఏందో, ఈ బంగినపల్లి ఏందో, ఈ మొత్తం వింత వింత పేర్లు ఉన్నాయి. ఈ కూరగాయల మార్కెట్ల కన్నా ఎప్పుడన్నా వెళ్ళినా కానీ ఈ పండ్ల మార్కెట్కి ఇదే ఫస్ట్ టైం రావడం.